మా ఇంటి టమాటా రోటి పచ్చడి అండి. నేను మామూలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అవి తీసుకొచ్చానండి. దాంట్లో పచ్చిమిర్చి ఉంటాయి కదా, దాంట్లో ఏమంటే పండిపోయినవి ఉంటాయి. వాటితో నేను ఎప్పుడు టమాటా పచ్చడి ఒకటి చేస్తానండి. చాలా చాలా బాగుంటుంది. పండిపోయిన మిరగబాయలతోటి గుప్పుడు ఉంటాయి. ఒక 6-7 టమాటాలు ఈ 2 సమభాగంలో ఉండేటట్టు తీసుకుంటాను. ఒక పెద్ద ఉల్లిపాయ, అవి మూడింటిని కలుపుకొని 6 టమాటాలు, 8-9 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ సగము మొత్తం బాగా వేయించుకుంటాను. అది వడబడిపోయినట్టుగా బాగా పచ్చిపోయేటట్టు వేయించుకుంటానండి. బాగా చక్కగా బాగా కలుపుకుంటా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, వేయించుకుంటూ ఉండాలి, మళ్ళీ కలుపుకుంటూ ఉంటే వేగుతూ ఉంటుంది. ఇట్లా బాగా వేగాలండి. అలా వేగిన తర్వాత చింతపండు, చిన్నులపాయ, జీలకర్ర, ఉప్పు మూడింటిని కలిపేసుకుంటాను నేను. చింతపండు అండి ఆ సైజులో. తర్వాత జీలకర్ర 1/2 చెంచా, తగినది 1 స్పూను కల్లుప్పు అండి, నేను కల్లుప్పు వాడతాను. 4 వెల్లుల్లి రెబ్బలు ఆ వేడి మీద ఉన్నప్పుడే దాంట్లో వేసుకొని మళ్ళీ వాటిని కలుపుకుంటానండి. టమాటాలో మొత్తం ఆ కర్రీలో కలిసిపోయేలాగా కలుపుకుంటాను. బాగా కింద లోపల అడుగు ఆ వేడికి మగ్గిపోతుంది అనమాట. అందుకని ఇంకా మూత పెట్టేసుకుంటాను. తర్వాత రోల్ రెడీ చేసుకోవటం అండి. కరివేపాకు కంటికి చాలా మంచిదండి. అందుకని ప్రతిదానికి కంటి పోతే ఎలా మంచిదని దీంట్లో వేయటానికి చూశాను. చాలా బాగుందండి. ఇంకా అట్లా కచ్చాపచ్చిగా నూరుకోవటం. ఫస్ట్ ఏంటంటే చిన్నులపాయలు వేసాను కూరలో మొత్తం కలవాలని. తర్వాత పచ్చిమిర్చి పండిపోయినట్టు కానీ మిరగబాయి అవన్నీ, మళ్ళీ చిన్నులపాయ, చింతపండు ఆ మూడింటిని వేసుకొని నూరుకోవటం. లాస్ట్న టమాటా వేస్తానండి. బాగా కచ్చాపచ్చిగా బాగా నూరుకోవటం. ఈ పచ్చడి అన్ని రకాల బాగుంటుందండి. ఇడ్లీలో, దోశలో, అన్నంలో సప్పిడిపప్పు పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తిరగమాత వేసి పెట్టుకున్నా కూడా 10 days ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చూడండి అలా మెదగాలి. అది అలా మెదిగిన తర్వాత టమాటా వేసుకుంటాను. ఆ టమాటా కూడా దాంట్లో అంతా ఊరినే టమాటా ఊరినే 4 దోసలు అనగానే విరిగిపోద్దండి. అలా నూరుకోవటం, చక్కగా నూరుకుంటే కలిసిపోతుంది. చాలా బాగుంటుందండి. అలా నూరుకోవటమేనండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మా ఇంటి రోటి పచ్చడి మీకు కానీ నచ్చితే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.